హరి ఓం శ్రీ గురుభ్యో నమ. తర్వాత ఓ విదుర ఆ ప్రచేతసులు ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఏమండి, మానవుడు అనేటువంటి వాడు ఈ సంఘజీవి కదా, సంఘంలో ఉంటాడు కదా, సమస్తమైనటువంటి చెట్లతోనూ పుట్టలతోనూ పశువులతోనూ తోటివారితోనూ సంసారంలోనూ ఉంటూ సంగత్వాన్ని కలిగి ఉంటాడు కదా. అంటే సంగత్వం అంటే మామూలుగా ఫ్రెండ్షిప్, లేకపోతే ఒక రకమైనటువంటి ఆదరణ, ఒక రకమైనటువంటి లావాదేవీలు పెట్టుకుంటూ ఉంటారు కదా. భగవంతుడు అలాగే చేశాడు కదా. మరి అటువంటి పరిస్థితిలో ఈ లావాదేవీలు తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. అటువంటి వాళ్ళు ఏమిటి వాళ్ళు కోరుకోవాలి, ఈ పెట్టుకునేటువంటి లావాదేవీలు ఏ విధంగా పెట్టుకోవాలి. ఆ పెట్టుకునేటువంటి ఒక మానవుడు ఉన్నాడు, ఇంకొక ఏ వృక్షంతోనో ఓ జంతువుతోనో ఒక మనిషితోనో ఒక వస్తువుతోనో ఒక దీంతోనూ లావాదేవీలు పెట్టుకుంటేనే కానీ వాడి జీవితం జరగనటువంటి పరిస్థితి వస్తుంది కదా. అటువంటప్పుడు ఎటువంటి వాళ్ళతో ఈ లావాదేవీలు పెట్టుకోవాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. దానికే ప్రచేతసులు భగవంతుడితో యావత్తే మయయా స్పృష్ట భ్రమామ ఇహ కర్మభిః తావద్భవత్ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే. మాకు సంగత్వం కలగాలయ్యా, మాకు లావాదేవీలు కావాలి. ఎటువంటి లావాదేవీలు కావాలి అంటే, మాకు లావాదేవీలు కావాలి. నెంబర్ 1, మేము పెట్టుకునేటువంటి లావాదేవీలు లో మాకు ఒక ఇది ఉంది. మేమేమో నీ మాయ ఉంది, నీ మాయ చేత ఏమైపోయిందంటే మేము అనేక రకాలైనటువంటి కర్మలు చేసేస్తూ ఉంటాం నీ మాయ వల్ల. అలా కర్మలు చేస్తూ ఉండేటప్పుడు కర్మ ఇమ్మీడియట్గా ఫలం ఇస్తుందిగా. ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాం. అనుభవించి సంసారంలో గిరగిరా తిరుగుతూ ఉంటాం మేము. ఇది మామూలుగా ఇది అర్థమైపోయింది కదా. కర్మ చేయకుండా క్షణమపి దుర్లభం అని చెప్పి నువ్వే కదా చెప్పావు. అసలు కర్మతోనే పుట్టిన శరీరం, కర్మలు ఆచరించడం కోసమే చేసిన శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నావుగా. ఈ శరీరం అంతా మొదటంతా కూడా ఈ కర్మలు చేయడానికే ఒక ఇన్స్ట్రుమెంట్ కింద తయారు చేసి పెట్టావుగా. అలాంటప్పుడు ఎలా కూర్చోగలము? బాగానే ఉంది, కర్మలు చేస్తుంటాం, ఫలాలు వస్తుంటాయి, ఫలాలు అనుభవిస్తూ ఉంటాం. ఈ ఫలం నుంచి మళ్ళీ ఆ ఫలం నుంచి ఇంకో ఫలం నుంచి ఇలాగ పరిభ్రమిస్తూ ఉంటాం. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై ఉన్నారుగా. గృహవ్రతులై అంటే గ్రహించడమే వ్రతముగా కలిగినటువంటి వాళ్ళు అని ఒక అర్థం. తర్వాత గృహవ్రతులై ఇల్లే వాళ్ళకి వ్రతం కింద. పిల్లల్ని పోషించాలి, పెంచాలి, బయట ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, చెట్లు పెంచాలి, బుట్టలు పెంచాలి, పక్క వాళ్ళతో కొత్త కార్యక్రమాల్లో కొత్త ఫోటోల్లో తీసుకుంటూ ఉండాలి, కళ్యాణాలు చేస్తూ ఉండాలి. ఇలా రకరకాలైనటువంటి నువ్వు చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు ఫలాలు వస్తూ ఉంటాయి, వాటిని అనుభవిస్తూ ఉంటాం. మళ్ళీ కొత్త కార్యక్రమాల్లోకి ఇలాగ పరిభ్రమిస్తూ ఉన్నంత వరకు బాగానే ఉంది అనిపిస్తోంది. కానీ ఇలాగ జన్మల్లోనూ మేము కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు ఒక చిన్న హెల్ప్ చేయవయ్యా, ఒక చిన్న కన్సిడరేషన్ ఇవి మాకు. మేము ఇటువంటి లావాదేవీలు పెట్టుకున్నప్పుడు మాకు గొప్ప భక్తుల యొక్క సంగత్వం కలిగించు చాలు. ఇంతమందితో మేము కానీ ఒక మహాభక్తుడైనటువంటి వాడు, భాగవత స్వరూపం తెలిసినటువంటి వాడు, భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాడు, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు, భగవన్నామాన్ని నిరంతరము స్మరించేటువంటి వాడు, భగవంతుడే నిత్యము మిగతాది అసత్యము అని శ్రద్ధగా నమ్మి పరిపూర్ణంగా దానిలోనే లీనమైపోయినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు కదా. అటువంటి మహానుభావుల చేత ఒక్క సంగత్వం కలిగించు చాలు. అదొక్కటి చేయి. మిగతా ఈ సంసారంలో మేము ఇలా తిరుగుతూ ఉన్నాం, బాగానే ఉంది. అది మేము తప్పించుకోలేము, మా ప్రారంభ కర్మ ప్రకారం అన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక్క కన్సిడరేషన్ చేయవాయా మాకు. ఏమిటి అంటే, భవత్ ప్రసంగానాం సంగః నః స్యాత్ అన్నాడు. భగవత్ ప్రసంగానాం అంటే ఏమిటి? నీ గురించి ప్రసంగం చేసేటువంటి వాళ్ళు, నీ
ప్రసంగం అంటే లెక్చర్ కొట్టడం, లెక్చర్ దమ్మడం, ప్రవచనం చెప్పడం కాదండి. అంటే బాగుగా సంగత్వం కలిగి ఉండడం అంటే బాగా నిన్నే ధ్యానిస్తూ నీ పద్యాలే, నీ శ్లోకాలే, నీ దాంట్లో ఉండేటువంటి అర్థాలు, భావార్థాలు, పరమార్థాలు, అందులో ఉండేటువంటి ప్రభావంతో సంగత్వం బాగుగా సంగత్వం పెట్టుకునేటువంటి అటువంటి వాళ్ళ చేత సంగ నహ స్యాత్ నహ అటువంటి వాళ్ళతో సంగత్వం నహ మాకు స్యాత్ కలుగుగాక. అటువంటి వాళ్ళతో సంగత్వం కలిగించవయ్యా. కొత్త కార్యక్రమాల్లో నింపేసేసి, కొత్త కార్యక్రమాలు చేసేసి, ఒళ్ళెలిసిపోయేటట్టు చేసి, భగవంతుడి వైపు చూడనివ్వకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలలో నిరంతరం నింపేటువంటి వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నా మనసుని, నా హృదయాన్ని, నా ఆలోచనల్ని భగవంతుడి వైపుకు మళ్లించగలిగేటువంటి అసలైనటువంటి భగవద్భక్తుల యొక్క సాంగత్యం కలిగించు. ఇదన్నమాట. శృత్యంత విశ్రాంతమనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు భగవతులు కృష్ణ పదధ్యాన కేవల అమృతపాన పరిణామయుతులు భాగవతులు. అటువంటి భాగవతులు నిరంతరము కూడా కృష్ణ పదధ్యానం చేస్తూ ఉండి కేవలం దాని మీదే దృష్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు పరిణామయుతులు. వాళ్ళు అలాగ పెట్టుకుంటూ వాళ్ళల్లో పరిణామం చెందారు. దే హ్యావ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ హయ్యర్ అండ్ హయ్యర్ లెవెల్స్లోకి, ఆ భగవత్ అనుభూతి యొక్క భూమికల్లోకి ఎవరైతే ప్రొజెక్ట్ చేయబడ్డారో అటువంటి వాళ్లతో సాంగత్యం కలిగించు స్వామి. మేమేమో ఈ అచ్చపు చీకటింబడి గృహవ్రతులై చర్విత చర్వణలై పుట్టుచు చచ్చుచున్ ఇలా ఉండేటువంటి ఇది ఎలాగా చూస్తున్నాం మేము, ఇది కూడా కలిగించు స్వామి అని చెప్పి వీళ్ళు కోరినటువంటి వరం. ఈ భగవద్భక్తుల యొక్క సంగత్వం భగవత్ ప్రసంగానాం సంగ నహ మాకు శాతి కలుగుగాక అని చెప్పి ప్రచేతసులు వాళ్ళని ప్రార్థించారయ్యా విదురా అన్న. అందువల్ల మహానుభావుడైనటువంటి మహాభక్తుడైనటువంటి విదురుడు, అంతకన్నా మహాభక్తుడైనటువంటి వాడు, భగవద్ అనుభూతి పొందినటువంటి మైత్రేయ మహర్షితో సంగత్వం కలిగింది. అదేవిధంగా రాజ్యాన్ని పరిపాలించి సమస్తమైనటువంటి దోషాన్ని అరికట్టగలిగినటువంటి పరీక్షణ్ మహారాజుకి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుఖబ్రహ్మతో సంగత్వం కలిగింది. అదేవిధంగా సకల పురాణ వేద విధుడైనటువంటి సూత మహర్షి సాంగత్యం సౌనికాది మహర్షులకి నైమిషారణ్యంలో కలిగింది. కాబట్టి అటువంటి సంగత్వం వల్ల జీవితాలలో బ్రహ్మాండమైనటువంటి మార్పులు కలుగుతాయి అనేటువంటి ఆ భాగవత సందేశాన్ని ప్రచేతసుల ద్వారా ఆ కోరికని ప్రత్యక్షమైనటువంటి భగవంతుడితో వాళ్ళు విన్నవించుకున్న తర్వాత ఏమిటి వాళ్ళ యొక్క సంగత్వం ఏం చేస్తుంది, అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్, అటువంటి వాళ్ళ యొక్క మాటలు, అటువంటి వాళ్ళ యొక్క దర్శనము, అటువంటి వాళ్ళ యొక్క ప్రభావము, అటువంటి వాళ్ళతో కొంచెం సేపు కాలక్షేపం చేయడం అనేటువంటి దానివల్ల ఏమిటా ప్రయోజనం అన్న. ఉదాహరణకి మనం ఏ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆ షాపులో ఉండేటువంటి ఆ షాప్ కీపర్తో మనకి సంగత్వం కలుగుతుంది. ఏమిటి దానివల్ల వచ్చేటువంటిది, నువ్వు 5 రూపాయలు ఇస్తావు, వాడు సబ్బు మొహాన్ని వారేస్తాడు, అదే సంగత్వం. అదేవిధంగా ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళావు, చెట్టుకి నీకు ఉండేటువంటి సంగత్వం ఏమిటంటే ఇన్ని నీళ్లు పోసావు, పువ్వులు ఇస్తావు, ఆ పువ్వులు తీసుకుని తలలో పెట్టుకుంటావు, లేకపోతే దేవుడి దగ్గర పెట్టుకో, అదే నీకు సంగత్వం. దానివల్ల వచ్చేటువంటి ఫలం అదే. ఇంకా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళేమో నువ్వేమో వాళ్ళని పొగుడుతావు, వాళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటారు, నువ్వు పొగడకపోతే, నువ్వు రాకపోతే వాళ్ళ మొహం పక్కకు తిప్పేసుకుపోతూ ఉంటారు. ఇవే ఫలితాలు వస్తూ ఉంటాయి మనకి వీటితో సంగత్వం ఉంటే. మరి భగవత్ సంగత్వం కలిగినటువంటి వాళ్ళు ఏమొస్తుంది అని అనుకుంటావేమో. వాళ్ళతో ఏమొస్తుందంటే తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భవత్సంగి సంగస్య మత్యానాం కిముతా ఆశిష భగవత్సంగి సంగస్య.
భగవంతుడి యందు సంగి అంటే భగవంతుడితో సంగత్వం పొందినటువంటి వాడు, భగవంతుడిని ప్రేమించినటువంటి వాడు, భగవంతుడే కావాలి అనుకునేటువంటి వాళ్ళ యొక్క సంగత్వంతో లవేన అపి వాళ్ళతో కొద్ది ఒక్క క్షణమైనా సరే, లేశమైనా సరే వాళ్ళతో ఉంటే, వాళ్ళు మన వైపు ఇలా కళ్ళు పెట్టి చూశారు అంటే వాళ్ళు నువ్వు నారాయణ అనుకో లేకపోతే వాసుదేవ అనుకో అని చెప్పి వాళ్ళు ఒక మాట, ఒక్క మాట వాళ్ళు అనేసి నీకు దూరం అయిపోయినా సరే, లవేన అపి లేశమైనా సరే, ఈవెన్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అయినా సరే ఆ వచ్చినటువంటి ఫలం ఉందే అది స్వర్గం నతులయామా. ఆ స్వర్గం సుఖం కూడా గొప్పది కాదు, అది స్వర్గ సుఖం కూడా దాంతో తొలయామా దాంతో పోల్చలేము. అంత గొప్పదైనటువంటి ఆ ఫలం వస్తుందయ్యా అటువంటి వాళ్ళ యొక్క కథ వింటేనో, అటువంటి వాళ్ళ యొక్క సంగత్వం మనకు కలిగితేనో, అటువంటి వాళ్ళ యొక్క ఫోటోను చూసినా, అటువంటి వాళ్ళ యొక్క భాషణ విన్నా, అటువంటి వాళ్ళ యొక్క స్మరణ చేసినా స్వర్గం నతులయామ, స్వర్గంలో కూడా అటువంటి సుఖం లభించదు. తర్వాత అపునర్భవం, అటువంటప్పుడు నీకు మరుజన్మ లేదు అన్నా కూడా అక్కర్లేదు, నాకు అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే చాలు, జన్మలు వస్తేనేమిటి రాకపోతే ఏమిటి, వచ్చే ఇంకో జన్మలో వాళ్ళ యొక్క ఫలం కలగడం వల్ల నాకు నే ప్రారబ్ధ కర్మవశాత్తు నాకు ఎన్ని జన్మలు వచ్చినా అటువంటి వాళ్ళ యొక్క సంగత్వం ఈ జన్మలో కలిగినప్పుడు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఆనందం నాకు వస్తూ ఉంటుందయ్యా. దాంతో సమానమైనటువంటి జన్మరాహిత్యం కూడా దాంతో సమానం కాదు, అదేవిధంగా స్వర్గ సుఖాలు కూడా దాంతో సమానం కాదు. దేంతో భగవత్ సంగస్య లవనే అపి, కొద్దిపాటైనా సరే అటువంటి వాళ్ళ సాంగత్యం కలిగితే చాలు, ఇక పుట్టుకలైనటువంటి మోక్షము సమానం కాదు, స్వర్గ సుఖాలు కూడా సమానం కాదు. నా వాటిని లెక్కించలేనటువంటిది అటువంటిది మత్స్యానాం ఆశిష కిమూత, అటువంటిది మానవులకు దొరికేటువంటి చీరలు, ఆభరణాలు, ప్లాట్లు, కొంపలు, కార్లు, కొత్త రకాలైనటువంటి ఫోటోలు, ఫ్రెండ్షిప్లు, నవ్వులు, ఏడుపులు, ఇవన్నీ దేంతో పనికొస్తాయ్యా? ఇవేమీ కూడా నిత్యం కాదు, ఇవి అశాశ్వతమైనటువంటివి. కాబట్టి భగవత్ సంగస్య లవనే అపి స్వర్గం నతులయామ అపునర్భవం, దేనితో కూడా సమానం కాదటువంటిది. అటువంటిది మానవుడికి దొరికేటువంటి ఈ సంపదలు ఏ మూలకు పనికొస్తాయా? అవి తోగవని వేరుగా చెప్పాలా? వాటితో సమానమైనటువంటిది లేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటంటే ప్రతి క్షణము కూడా భగవత్ సంబంధమైనటువంటి భగవంతుడితో సంగత్వం పెట్టుకుని భగవంతుడి యొక్క స్మృతిలో ఉండు, భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ భగవద్ విలాసాన్ని, అందులో ఉండేటువంటి అర్థాన్ని, భావార్థాన్ని, దృశ్యాన్ని, పరమార్థాన్ని కూడా నిరంతరము ధ్యానిస్తూ ఉండేటువంటి మహాభగవద్భక్తుల యొక్క కథలు, అటువంటి వాళ్ళు మనకు దొరకడం కష్టమే కదండి. ప్రపంచంలో అందరూ ఆ భేషజాల కోసం, అతిశయోక్తుల కోసం, వాళ్ళ యొక్క శక్తుల్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఇలాగ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు సాధారణమైనటువంటి మానవులే, వాళ్ళ కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, కుళ్ళులు ఉంటాయి, కుశుద్ధాలు ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అందువల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, అలసట తప్ప, కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు తప్ప మనకి ఏమీ ఉపయోగం లేదు. కానీ అసలైనటువంటి భక్తుడి యొక్క సాంగత్యం కావాలి స్వామి అని వీళ్ళు వరం కోరుకున్నారు. నీ సంగత్యం ఎలాగా నువ్వు హృదయంలో ఎప్పుడూ ఉంటావు కాబట్టి నీ సంగత్యం పోతుంది అని అనుకో. అల్పమైనటువంటి జీవుల హృదయాల్లో కూడా నువ్వు నివాసం ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడూ మాతో సంగత్వంతోనే ఉంటావు. కానీ మా కళ్ళు, మా ఇంద్రియాలు ఇవన్నీ బాహ్యమైనటువంటి ప్రపంచంతో లావాదేవీలు పెట్టేసుకుంటోంది. ఇక పెట్టుకున్నప్పుడు రకరకాలైనటువంటివన్నీ కనిపిస్తున్నాయిగా. అలా కనిపించేటువంటి సందర్భంలో ఒక మహాభక్తుడిని, భగవత్ సంగస్య అటువంటి వాడిని ఒకరిని తీసుకొచ్చి చూపించు స్వామి. చూపిస్తే మాకు ఒక శక్తి వస్తుంది, ఒక డైనమిక్ స్థితి వస్తుంది, నిన్ను ఎప్పుడూ నిరంతరం గుర్తు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందయ్యా వాళ్ళ యొక్క ప్రభావం వల్ల, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ వల్ల
అని చెప్తూ ఇంకా ఏమన్నారంటే, యత్రేజ్యంతే కథామృష్టాస్తృష్టాయా ప్రశమో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన. అటువంటిదే కాదు, సత్సంగాన్ని కూడా అయ్యి అటువంటి భక్తుల చేత సంగత్వం కలిగిస్తే వాళ్ళు అవే మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మా ఇంటికి ఎవరైనా సరదాగా అనమాట, ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఏ పాలిటిక్సో లేకపోతే ఏదో దేశంలో రాజకీయాలో లేకపోతే సమాజంలో ఉండేటువంటి రాజకీయాలు ఏదో గుళ్ళల్లో ఉండేటువంటి రాజకీయాల్లో మాట్లాడితే చాలా శ్రద్ధగా వింటారు. అలా కాదండి, నేను కాసేపు ఒక 10 నిమిషాల పాటు భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాల యొక్క అర్థం చెప్తానంటే, అంకుల్ మాకు చాలా టైం అయిపోతుంది, మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, మాకు ఇదిగా ఉంటుంది, మేము వెళ్ళొస్తామండి, తర్వాత మాట్లాడుకుందాం, మంచి తీరిక చూసుకుని వస్తామండి అంటూ ఉంటారు. వాళ్ళకి సత్సంగం అక్కర్లేదు, దుస్సంగత్వం కావాలి వాళ్ళకి. అంటే ఏమిటనమాట, దుర్నరా వార్తా కథన ప్రపంచమున వాసరములు ద్రొబ్బుచునుండు. వాళ్ళకి అవి ఉంటేనే చాలా దగ్గరగా కూర్చుని గంటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, పనికి రానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను భగవద్గీత చెప్తాను, భాగవతం శ్లోకం యొక్క అర్థం ఇది అనగానే పటాపంచ చూసారా, బండరాయి మీద ఒక కొండని ఎత్తేస్తే చిల్ల పెంకులన్నీ ఏ విధంగా చల్లా చెదురైపోతాయో అటువంటి మనుషుల మధ్యకి వెళ్ళి ఎవరు హరి ఓం అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను భాగవతం చెప్తానండి, లేకపోతే భగవద్గీత చెప్తానండి, మనం విందామండి, ఎందుకంటే ఈ గుడి కట్టుకున్నదే సత్కాలక్షేపం కోసం కదా, ఒక వారానికి ఒక అరగంటో గంటో మామూలుగా చెప్పుకుంటే ఎవరికి కష్టం ఉండదు కదా అని మనం అన్నాం అనుకోండి, వెంటనే ఏమిటంటే ఎవరు వస్తున్నారండి, ఎవరు రారు, ఎందుకు అనవసరం, ఏదో సరదాగా కాసేపు తప్పులు తడకలతో పారాయణ చేసేసుకుందాం, కబుర్లు చెప్పుకుందాం, వెళ్ళిపోతూ ఉంటాము అనుకునేటువంటి స్థితిలోకి మానవులందరూ వెళ్ళిపోతూ ఉంటారా. ఇదంతా కూడా నీ మాయ వల్లే. కానీ ఈ సత్సంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆ మహాభక్తులైనటువంటి వాళ్ళు, ఈ ప్రవచనకారులు ఏదో నాలాంటి వాళ్ళు కాదు, మహాభక్తులైనటువంటి వాళ్ళ సత్సంగంలో వాళ్ళు చాలా శుద్ధమైనటువంటి, అంటే ఏ విధమైనటువంటి కంటామినేషను లేకుండా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం చేత చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహభరితంగా ఆనందస్ఫోరకంగా ఉండేటువంటి భగవత్ కథల్ని గానం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, మధ్య మధ్యలో భజన చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి కంఠంతో మనసుని ఓలలాడించేటువంటి విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు మహాభక్తులైనటువంటి వాళ్ళు. అదేవిధంగా నామదేవ్ కానీ, జ్ఞానదేవ్ కానీ, సావతమాలి కానీ, తర్వాత ముక్తాబాయి కానీ, కబీర్ దాస్ కానీ, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి గానం చేస్తూ ఉండేవారు. ఆ గానానికి లక్షలాది మంది వచ్చి వాళ్ళు చేసేటువంటి ఆ కృష్ణగానంతో, ఆ రామగానంతో వాళ్ళు పరవశించిపోతూ ఉండేవారయ్యా. అలాగా సత్సంగంలో యత్ర ఏ సత్సంగం అయితే మృష్టాహ శుద్ధమైనటువంటి కథాహ, అంటే ఏ కంటామినేషన్ లేనటువంటి, పక్షపాతం లేనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాథలు, కథాహ గాథలు ఈడ్యంతే కీర్తించబడుతూ ఉంటాయో, అప్పుడు వినేటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అని అడుగుతారేమో, స్వామి ఓ విదురా అడుగుతావేమో. అలా వినేటువంటి వాళ్ళకి ఆ సత్సంగంలో పాల్గొనేటువంటి వాళ్ళకి సంసార శక్తి బాగా పలచనైపోతూ ఉంటుంది. సంసారం మీద ఆసక్తి గట్టిగా పిష్టం కట్టినట్టు చూసారా, క్యూరింగ్ చేస్తూ ఉంటే పిల్లర్స్ గట్టి పడిపోతూ ఉంటాయి. అలాగా ఈ సంసారంలో ఈ ఆభరణాలు, ఈ వస్తువులు, ఈ కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, కొత్త ఫ్రెండ్షిప్లు, ఈ రకరకాలైనటువంటి వంటకాలు, వీటి మీద వాళ్ళ మనసు అంతా రాతిలాగా అయిపోతూ ఉంటుంది. అటువంటి అదంతా కూడా ఆ ఆసక్తులు ఉన్నాయే, ఆ ఇంట్రెస్ట్ ఉన్నాయే, ఆ వాటితో ఉండేటువంటి ఆ ఆనందాలు అవన్నీ కూడా చాలా పలచబడిపోతూ ఉంటాయి. అంటే ఒక పెద్ద గట్టి పెరుగు ఉందనుకోండి, ఆ పెరుగులో సగం తీసేసి నీళ్లు బాగా కలిపేస్తూ ఉంటే పెరుగు యొక్క ఆ రుచి అదంతా కూడా ఏ విధంగా అయితే డైల్యూట్ అయిపోతుందో, అలాగా ఈ సంసారాశక్తి ఈ సత్సంగంలో పాల్గొనేటువంటి వాళ్ళకి చాలా పలచబడిపోతుందయ్యా.
ఎప్పుడైతే అలా పలచబడిందో అప్పుడు ప్రాణుల మధ్య నుండే వైరం తొలగిపోతుంది అన్నాడు. ప్రాణులు అన్నారు ఇక్కడ, మానవులు అనే కాకుండా మానవులకి మామూలుగా వైరం ఉంటుంది. అదేవిధంగా పూర్వం అరణ్యాలలో మహర్షులు అనేటువంటి వాళ్ళు కణ్వాశ్రమంలో కానివ్వండి, భరద్వాజాశ్రమంలో కానివ్వండి, అత్రిహాశ్రమంలో కానివ్వండి, ఇటువంటి మహానుభావుల యొక్క ఆశ్రమాలలో వాళ్ళు నిరంతరము కూడా భగవత్ కథాధ్యానం గానం చేస్తూ శిష్య పరంపరని వాళ్ళని ఉద్ధరిస్తూ ఉండేటువంటి సందర్భంలో అక్కడ అనేక రకాలైనటువంటి వైరం కలిగినటువంటి ప్రాణులు కూడా వచ్చి కూర్చుంటూ ఉండేవి. అంటే ఏమిటనమాట, సింహం పక్కన జింక, జింక పక్కనేమో కుందేలు, ఆ తర్వాత ఇవి ఈ వైరం ఏవైతే ఉన్నాయో అటువంటి వైరం అంతా తొలగిపోతుంది అన్నాడు. అంటే ఏమిటనమాట, ది నెగిటివ్ ఆస్పెక్ట్స్, తర్వాత మనకు ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆ వైరబుద్ధితో ఉండేటువంటి డిస్లైకింగ్, ఇన్కన్వీనియంట్ యాటిట్యూడ్స్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయా. అదొకటే కాదు, ఆ వైరభావం తొలగిపోవడమే కాదు, సత్సంగం వల్ల రెండవ ఆస్పెక్ట్ ఏమిటి అంటే మనస్సులోని భయాందోళనలు పూర్తిగా దూరం అయిపోతాయి. భయం ఉండదు, ఆందోళన ఉండదు, చింత ఉండదు, కోరికలు ఉండవు, వైరం ఉండదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ మహాభక్తుల యొక్క వచనాలలో వాళ్ళతో కూర్చున్నప్పుడు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు, వాళ్ళు చెప్పేటువంటి మాటలలో ఉండేటువంటి మహాద్భుతమైనటువంటి ఆ ప్రభావం చేత, పరిశుద్ధమైనటువంటి ఆ కథలలో ఉండేటువంటి భావార్థం, అంతరార్థం, పరమార్థం వల్ల ఈ ప్రాణులలో మొట్టమొదటి వైరం పోతుంది. తర్వాత మనస్సులో ఉండేటువంటి భయాందోళనలు అన్నీ కూడా పోతూ ఉంటాయ్యా అని చెప్పాడు. ఇది అయిన తర్వాత రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.